1. అబుదాబిలో మొదటి ఆలయాన్ని ఫిబ్రవరి 14న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్ఠించిన వారం రోజుల తర్వాత ఫిబ్రవరి 14న అబుదాబిలో మరో ముఖ్యమైన ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. రాజధాని అబు మురీఖా ప్రాంతంలో ఉన్న బాప్స్ హిందూ మందిర్ వయలో మొట్టమొదటి హిందూ దేవాలయంగా గుర్తించబడింది మరియు భారతదేశం వెలుపల అతిపెద్ద మరియు అత్యంత సున్నితమైన హిందూ దేవాలయాలలో ఒకటిగా, అలాగే పశ్చిమాసియాలో అతిపెద్దదిగా అంచనా వేయబడింది. నేపథ్యం మరియు దౌత్య ప్రాముఖ్యత 2015లో ప్రధాని మోదీ తొలిసారిగా యుఏఈలో పర్యటించిన సందర్భంగా ఆ దేశం హిందూ దేవాలయం నిర్మాణానికి అబుదాబిలో భూమిని కేటాయించింది. ఈ పర్యటన దౌత్యపరమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది. 34 సంవత్సరాలలో వ్యూహాత్మక గల్ఫ్ దేశాన్ని సందర్శించిన మొదటి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. ఆలయ ప్రాజెక్టును ఫిబ్రవరి 2018లో పీఎం ప్రారంభించారు మరియు డిసెంబర్ 2019లో నిర్మాణాన్ని ప్రారంభించారు. బాప్స్ హిందూ మందిరం వివరాలు. స్థానం: అబుదాబి అబు మురీఖా ప్రాంతం. పరిమాణం మరియు వ్యయం రూ. 700 కోట్ల వ్యయంతో 5.4 హెక్టార్లకు పైగా నిర్మించబడింది. ఆర్కిటెక్చర్: వయలోని ప్రతి ఎమిరేట్స్కు ప్రాతినిధ్యం వహించే 7 గోపురాలతో సంక్లిష్టంగా రూపొందించబడిన గులాబీ ఇసుకరాయి మరియు పాలరాతి ముఖభాగాన్ని కలిగి ఉంటుంది. ఉపయోగించిన పదార్థాలు: 40,000 క్యూబిక్ మీటర్ల పాలరాయి, 180,000 క్యూబిక్ మీటర్ల ఇసుకరాయి మరియు 1.8 మిలియన్లకు పైగా ఇటుకలు. సౌకర్యాలు: ఈ కాంప్లెక్స్లో పెద్ద యాంఫీథియేటర్, గ్యాలరీ, లైబ్రరీ, ఫుడ్ కోర్ట్, మజ్లిస్, 5,000 మందికి వసతి కల్పించే 2 కమ్యూనిటీ హాళ్లు, గార్డెన్లు మరియు పిల్లల ఆట స్థలాలు ఉన్నాయి. బాప్స్ హిందూ మందిర్ డిజైన్ మరియు ప్రేరణ. ఆలయ రూపకల్పన వేద వాస్తుశిల్పం మరియు శిల్పాల నుండి ప్రేరణ పొందింది. భారతదేశంలోని కళాకారులు అనేక విగ్రహాలు మరియు శిల్పాలను రూపొందించారు, అబుదాబికి రవాణా చేశారు. బాప్స్ సంస్థ పూర్తి రూపం: బోచ సన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ. బాప్స్ మూలాలు: వేదాలలో పాతుకుపోయిన సామాజిక, ఆధ్యాత్మిక హిందూ విశ్వాసం. 1700ల చివరలో భగవాన్ స్వామినారాయణచే మార్గదర్శకత్వం చేయబడింది. స్థాపన: శాస్త్రిజీ మహారాజ్ 1865 నుండి 1951 ద్వారా 1907లో అధికారికంగా స్థాపించబడింది. గ్లోబల్ ప్రెజెన్స్: 1100 దేవాలయాలతో సహా ప్రపంచవ్యాప్తంగా 3,850 కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు బాప్స్ పేర్కొంది. గుర్తించదగిన ప్రాజెక్ట్: భారతదేశం వెలుపల ప్రపంచంలోని అతిపెద్ద హిందూ దేవాలయమైన న్యూజెర్సీలోని రాబిన్స్విల్లేలో అక్షరధామ్ నిర్మాణం వెనుక బాప్స్ ఉంది. అక్షరధామ్ మహామందిర్, రాబిన్స్విల్లే, న్యూజెర్సీ. పరిమాణం: 185 ఎకరాల విస్తీర్ణం మరియు 191 అడుగుల ఎత్తులో ఉంది. నిర్మాణం: బల్గేరియా, ఇటలీ, గ్రీస్, టర్కీ మరియు భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా 29 వేర్వేరు సైట్ల నుండి 1.9 మిలియన్ క్యూబిక్ అడుగుల రాయిని ఉపయోగించారు. అనుబంధం: ఢిల్లీ మరియు గుజరాత్లోని అక్షరధామ్ దేవాలయాలు కూడా బాప్స్ ద్వారా నిర్వహించబడుతున్నాయి. 2. లక్షద్వీప్లో 1156 కోట్ల రూపాయలు ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ ఒక ముఖ్యమైన పరిణామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ దీవుల పర్యటన సందర్భంగా 1156 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులలో కొచ్చి లక్షద్వీప్ దీవుల సబ్ మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్, ₹1072,
కోట్ల చొరవతో ద్వీపాలకు 100 గిగాబిట్లు సెకనుకు ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తుంది. కనెక్టివిటీ మరియు ఇంటర్నెట్ వేగాన్ని మెరుగుపరచడం. జపనీస్ సంస్థ NEC ద్వారా అమలు చేయబడిన మరియు BSNL ద్వారా ఏర్పాటు చేయబడిన సముద్రగర్భ కేబుల్ లింక్ లక్షద్వీప్ నివాసితులకు 100 రెట్లు వేగవంతమైన ఇంటర్నెట్ను అందిస్తుంది. 1868 కిలోమీటర్లు విస్తరించి ఇది కవరత్తి, అగట్టి, అమిని, కద్మత్, చెట్లెట్, కల్పేని, మినీకాయ్, ఆంద్రోత్, కిల్తాన్, బంగారం మరియు బిత్రాలను కలుపుతుంది. ఈ చొరవ టెలికాం కంపెనీలు ద్వీపసమూహంలో మొదటిసారిగా 4G, 5G మరియు హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ను అందించడానికి అనుమతిస్తుంది. బహుముఖ అభివృద్ధి కార్యక్రమాలు, ఇంటర్నెట్ కేబుల్ కాకుండా ఇతర ప్రాజెక్టులలో థర్మల్ డీసాలినేషన్ ప్లాంట్, జన్ జీవన్ మిషన్ కింద కుళాయి కనెక్షన్లు, సోలార్ పవర్ ప్లాంట్ మరియు ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ ప్రధాన కార్యాలయం ఉన్నాయి. వివిధ దీవుల్లో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల పునరుద్ధరణ మరియు నంద్ఘర్ మోడల్ అంగన్వాడీలకు కూడా ప్రధానమంత్రి పునాది వేశారు. విద్య మరియు మౌలిక సదుపాయాల ద్వారా యువతకు సాధికారత కల్పించడం గతంలో ఉన్నత విద్యా సంస్థలు లేకపోవడాన్ని హైలైట్ చేస్తూ, ఈ సమస్యను పరిష్కరించడానికి ఇటీవలి చర్యలను ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. ఆండ్రోట్ మరియు కద్మత్ దీవులలో కళలు మరియు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన విద్యాసంస్థలను ప్రారంభించడం మరియు మినికాయ్లోని పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించడం వంటి కార్యక్రమాలు ఉన్నాయి. ప్రధాన మంత్రి కళాశాల విద్యార్థులకు ల్యాప్టాప్లు, బాలికల పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు, కిసాన్ క్రెడిట్ కార్డులు మరియు పిఎన్జాయ్ కార్డులను పంపిణీ చేశారు. లక్షద్వీప్ యొక్క సామాజిక, ఆర్థిక అభివృద్ధి పట్ల సమగ్ర విధానాన్ని ప్రదర్శిస్తారు. 3. దాదాపు 4800 కోట్ల రూపాయల విలువైన పృథ్వీ విజ్ఞాన్ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ ద్వారా సమగ్ర పథకం అయిన పృథ్వీ విజ్ఞాన్ పేరుతో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. 4797 కోట్ల రూపాయల గణనీయమైన బడ్జెట్తో ఈ కార్యక్రమం 2021 నుండి 26 వరకు విస్తరించి ఉంది. ఇది భారతదేశంలో భూశాస్త్రాల అధ్యయనం మరియు అవగాహనలో కొత్త శకాన్ని సూచిస్తుంది. పృథ్వీ పథకం యొక్క లక్ష్యాలు. పృథ్వీ పథకం వివిధ ఎర్త్ సిస్టంలతో మన అవగాహన మరియు పరస్పర చర్యను విప్లవాత్మకంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. దీని లక్ష్యాలు: దీర్ఘకాలిక పరిశీలనలు, ముఖ్యమైన మార్పులను ట్రాక్ చేయడానికి మరియు రికార్డ్ చేయడానికి భూమి యొక్క వాతావరణం, మహాసముద్రాలు, భూగోళం, క్రియోస్పియర్ మరియు ఘన భూమి యొక్క నిరంతర పర్యవేక్షణను బలోపేతం చేయడం. మోడల్ డెవలప్మెంట్, వాతావరణం, సముద్ర మరియు శీతోష్ణస్థితి ప్రమాదాల గురించి మెరుగైన అంచనాల కోసం అధునాతన నమూనాలను రూపొందించడం మరియు వాతావరణ మార్పుల అవగాహనను మరింతగా పెంచడం. ధ్రువ మరియు మహాసముద్ర అన్వేషణ, కొత్త దృగ్విషయాలు మరియు వనరులను కనుగొనడానికి అన్వేషించని ధ్రువ ప్రాంతాలు మరియు ఎత్తైన సముద్రాలలో వెంచర్ చేయడం. టెక్నాలజీ అడ్వాన్స్మెంట్, సముద్ర వనరుల స్థిరమైన దోపిడీకి, సమాజానికి ప్రయోజనం చేకూర్చే సాంకేతికతలను ఆవిష్కరించడం. నాలెడ్జ్ ట్రాన్స్లేషన్, శాస్త్రీయ అంతర్దృష్టులను సామాజిక, పర్యావరణ మరియు ఆర్థిక ప్రయోజనాల కోసం ఆచరణాత్మక సేవలుగా మార్చడం. భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ పాత్ర. ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ మోస్ ఈ చొరవలో కీలక పాత్ర పోషిస్తుంది.
శాస్త్రీయ పరిజ్ఞానాన్ని సమాజానికి విలువైన సేవలుగా అనువదిస్తుంది. ఈ సేవలు వీటిని కలిగి ఉంటాయి: వాతావరణ సూచనలు మరియు హెచ్చరికలు, తుఫానులు, వరదలు మరియు సునామీల వంటి ప్రకృతి వైపరీత్యాల కోసం హెచ్చరికలు, భూకంప పర్యవేక్షణ మరియు మరిన్ని. ఈ విషయంలో మోజ్ యొక్క పని ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాణాలను రక్షించడంలో మరియు ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో కీలకమైనది. పృథివ్ స్కీమ్, ఆపరేషనల్ అండ్ రీసెర్చ్ ఫ్రేమ్వర్క్. మోజ్ తన పరిశోధన మరియు కార్యాచరణ కార్యకలాపాలను 10 గౌరవనీయమైన సంస్థల ద్వారా నిర్వహిస్తుంది. వాటితో సహా భారత వాతావరణ శాఖ (IMD), నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ (NCMRWF), సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాలజీ (CMLRE) మరియు ఇతరులు. ఈ ఇన్స్టిట్యూట్లు సమిష్టిగా పనిచేస్తాయి. పరిశోధనా నౌకల సముదాయం మద్దతుతో అద్భుతమైన పరిశోధనలను నిర్వహించడానికి మరియు అవసరమైన సేవలను అందించడానికి. ఎర్త్ సిస్టమ్ సైన్సెస్, ఏ మల్టీడిసిప్లినరీ అప్రోచ్. ఎర్త్ సిస్టమ్ సైన్సెస్ భూమి యొక్క వాతావరణం, హైడ్రోస్పియర్, జియోస్పియర్, క్రియోస్పియర్ మరియు బయోస్పియర్ యొక్క సమగ్ర అధ్యయనాన్ని కలిగి ఉంటుంది. మోజ్ యొక్క పృథ్వీ పథకం ఈ విభాగాలకు సమగ్ర విధానాన్ని తీసుకుంటుంది. భూశాస్త్రాలపై లోతైన అవగాహన కోసం వాటి సంక్లిష్ట పరస్పర చర్యలను ఏకీకృతం చేస్తుంది. పృథ్వీ ప్రభావం. పృథ్వీ భూశాస్త్రాల క్రింద వివిధ విభాగాలను ఏకీకృతం చేస్తామని, సమీకృత బహుళ విభాగాల పరిశోధనలను ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. ఈ సహకార ప్రయత్నం వాతావరణం, సముద్ర శాస్త్రం, క్రయోస్పిరిక్ అధ్యయనాలు, భూకంప శాస్త్రం మరియు స్థిరమైన వనరుల వినియోగంలో ముఖ్యమైన సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ముగింపులో, పృథ్వీ పథకం భారతదేశంలోని భూశాస్త్రాల రంగంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ఇది భూమి యొక్క సంక్లిష్ట వ్యవస్థల గురించి మన అవగాహనను పెంచడమే కాకుండా, ఈ జ్ఞానం సామాజిక ప్రయోజనం కోసం ఆచరణాత్మక అనువర్తనాలుగా రూపాంతరం చెందుతుందని నిర్ధారిస్తుంది. దాని సమగ్ర విధానం మరియు దృఢమైన ఫ్రేమ్వర్క్తో, పృథ్వీ మన గ్రహంతో ఎలా పరస్పర చర్య మరియు అర్థం చేసుకోవడంపై శాశ్వత ప్రభావాన్ని చూపేలా సెట్ చేయబడింది. 4 గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ 2024 విజేతల పూర్తి జాబితా ఇక్కడ ఉంది. 81 గోల్డెన్ గ్లోబ్ అవార్డులను అమెరికాలోని కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్లోని ది బెవర్లీ హిల్టన్లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం వేడుక గ్రెటా గెర్విగ్ యొక్క విస్తృతంగా జనాదరణ పొందిన చిత్రం బార్బీ మరియు క్రిస్టోఫర్ నోలన్ యొక్క హిట్ చిత్రం ఓపెన్హైమర్ ద్వారా హైలైట్ చేయబడుతుందని అంచనా వేయబడింది. బార్బీ ఉత్తమ చిత్రం, మ్యూజికల్ లేదా కామెడీతో సహా 9 నామినేషన్లతో ముందంజలో ఉంది మరియు మార్గోట్ రాబీ మరియు ర్యాన్ గోస్లింగ్ల నటనకు ఆమోదం, దాని అసలు పాటలకు 3 నామినేషన్లతో పాటు. ఇదిలా ఉండగా, ఓపెన్హైమర్ ఉత్తమ చిత్ర నాటకం మరియు నటులు సిలియన్ మర్ఫీ, రాబర్ట్ డౌనీ జూనియర్ మరియు ఎమిలీ బ్లంట్లకు నామినేషన్లు అందించి 8 నామినేషన్లను అందుకుంది. టెలివిజన్ పరంగా, వారసత్వం 9 నామినేషన్లతో ముందంజలో ఉంది. దాని తారాగణం సభ్యులు బ్రియాన్ కాక్స్, జెరెమీ స్ట్రాంగ్, సారా స్నూక్ మరియు కీరన్ కల్కిన్లకు ఆమోదం లభించింది. 81 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ 2024 ఓపెన్హైమర్ మరియు పూర్ థింగ్స్ పెద్దగా గెలుపొందాయి, అయితే సక్సెషన్ మరియు ది బేర్ షోలు కూడా ముఖ్యాంశాలు చేశాయి. పట్టిక రూపంలో పూర్తి జాబితాను తనిఖీ చేయండి.
వర్గం విజేత 1. ఉత్తమ చిత్రం డ్రామా ఓపెన్హైమర్. 2. ఉత్తమ నటి డ్రామా లిల్లీ గ్లాడ్స్టోన్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్. 3. ఉత్తమ చిత్రం మ్యూజికల్ లేదా కామెడీ పూర్ థింగ్స్. 4. ఉత్తమ నటుడు సంగీత లేదా కామెడీ పాల్ గియామట్టి ది హోల్డోవర్స్. 5. ఉత్తమ టీవీ సిరీస్ డ్రామా వారసత్వం. 6. టీవీ సిరీస్లో ఉత్తమ నటి డ్రామా సారా స్నూక్ వారసత్వం. 7. ఉత్తమ టీవీ సిరీస్ మ్యూజికల్ లేదా కామెడీ ది బేర్. 8. బెస్ట్ లిమిటెడ్ సిరీస్ ఆంథాలజీ సిరీస్ లేదా టీవీ మూవీ బీఫ్. 9. సినిమాటిక్ మరియు బాక్సాఫీస్ అచీవ్మెంట్ బార్బీ. 10. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ నేను దేనికోసం రూపొందించాను బిల్లీ ఎలిష్ మరియు ఫిన్నియాస్ బార్బీ ద్వారా. 11. ఉత్తమ ఒరిజినల్ స్కోర్ లుడ్విగ్ గోరాన్సన్ ఓపెన్హైమర్. 12. ఉత్తమ నటుడు డ్రామా సిలియన్ మర్ఫీ ఓపెన్హైమర్. 13. ఉత్తమ నటి మ్యూజికల్ లేదా కామెడీ ఎమ్మా స్టోన్ పూర్ థింగ్స్. 14. ఉత్తమ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఓపెన్హైమర్. 15. ఉత్తమ యానిమేషన్ చిత్రం ది బాయ్ అండ్ ది హెరాన్. 16. టీవీ సిరీస్లో ఉత్తమ నటుడు డ్రామా కీరన్ కల్కిన్ వారసత్వం. 17. టీవీ సిరీస్లో ఉత్తమ నటి మ్యూజికల్ లేదా కామెడీ అయో ఎడెబిరి ది బేర్. 18. ఉత్తమ ఆంగ్లేతర భాషా చిత్రం అనాటమీ ఆఫ్ ఎ ఫాల్. 19. టీవీలో స్టాండ్ అప్ కామెడీలో ఉత్తమ ప్రదర్శన రికీ గెర్వైస్ ఆర్మగెడాన్. 20. టీవీ సిరీస్లో ఉత్తమ నటుడు మ్యూజికల్ లేదా కామెడీ జెరెమీ అలెన్ వైట్ ది బేర్. 21. ఉత్తమ స్క్రీన్ ప్లే జస్టిన్ ట్రైట్ మరియు ఆర్థర్ హరారీ అనాటమీ ఆఫ్ ఎ ఫాల్. 22. టీవీ సిరీస్లో ఉత్తమ సహాయ నటుడు మాథ్యూ మక్ఫాడియన్ వారసత్వం. 23. టీవీ సిరీస్లో ఉత్తమ సహాయ నటి ఎలిజబెత్ డెబికీ ది క్రౌన్. 24. పరిమిత సిరీస్ ఆంథాలజీ సిరీస్ లేదా టీవీ మూవీలో ఉత్తమ నటుడు స్టీవెన్ యూన్ బీఫ్. 25. పరిమిత సిరీస్ ఆంథాలజీ సిరీస్ లేదా టీవీ మూవీలో ఉత్తమ నటి అలీ వాంగ్ బీఫ్. 26. ఉత్తమ సహాయ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ ఓపెన్హైమర్. 27. ఉత్తమ సహాయ నటి డావెన్ జాయ్ రాండోల్ఫ్ ది హోల్డోవర్స్. 5. ఆర్బీఐ యొక్క ఆర్థిక స్థిరత్వ నివేదిక ఎఫ్ఎస్ఆర్ డిసెంబర్ 2023. ముఖ్యాంశాలు భారతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిస్థాపకత మరియు సంభావ్య ప్రమాదాల గురించి సమగ్ర మూల్యాంకనాన్ని అందిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఇటీవల ఆర్థిక స్థిరత్వ నివేదిక ఎఫ్ఎస్ఆర్ యొక్క 28వ సంచికను విడుదల చేసింది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎఫ్ఎస్డిసి సబ్ కమిటీ కనుగొన్న ఆధారంగా ఈ నివేదిక ప్రపంచ మరియు దేశీయ ఆర్థిక పరిస్థితులపై వెలుగునిస్తుంది. ఎఫ్ఎస్ఆర్ డిసెంబర్ 2023 యొక్క ముఖ్యాంశాలు ప్రపంచ ఆర్థిక సవాళ్లు గ్లోబల్ ఎకానమీ బహుముఖ సవాళ్లను ఎదుర్కొంటుంది. ఇందులో వృద్ధి మందగించడం, పెరిగిన ప్రజా రుణం, ఆర్థిక విచ్ఛిన్నం మరియు భౌగోళిక రాజకీయ వైరుధ్యాల అవకాశాలు ఉన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిస్థాపకత ప్రపంచ సవాళ్లు ఉన్నప్పటికీ బలమైన స్థూల ఆర్థిక మూలాధారాలు, ఆరోగ్యకరమైన ఆర్థిక సంస్థ బ్యాలెన్స్ షీట్లు
మితమైన ద్రవ్యోల్బణం, మెరుగైన బాహ్య రంగ స్థానం మరియు కొనసాగుతున్న ఆర్థిక ఏకీకరణ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ మరియు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని ప్రదర్శిస్తాయి. వాణిజ్య బ్యాంకుల ఆరోగ్యం. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (ASBలు) సెప్టెంబర్ 2023లో క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో (CRAR) 16.8% మరియు కామన్ ఈక్విటీ టైర్ 1 (CET1) నిష్పత్తి 13.7%తో బలాన్ని ప్రదర్శిస్తాయి. ASBల స్థూల నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (GNPA) నిష్పత్తి 3.2% వద్ద బహుళ సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకుంది. సెప్టెంబర్ 2023లో నికర నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (NNPA) 0.8%కి చేరుకుంది. స్థూల ఒత్తిడి పరీక్షలు కనీస మూలధన అవసరాలతో ASBల సమ్మతిని సూచిస్తాయి. సెప్టెంబరు 2024లో బేస్లైన్, మధ్యస్థ మరియు తీవ్రమైన ఒత్తిడి పరిస్థితులలో సిస్టమ్ స్థాయి CRAR 14.8%, 13.5% మరియు 12.2%ని అంచనా వేస్తుంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (EBCలు) సెప్టెంబర్ 2023లో CRAR 27.6%, GNPA నిష్పత్తి 4.6% మరియు రిటర్న్ ఆన్ అసెట్స్ (ROA) 2.9%తో NBFC సెక్టార్ రెసిలెన్స్ మెరుగుపడింది. సిస్టమ్ వైఫల్యం ఊహించనప్పటికీ, పెరిగిన ఇంటర్ బ్యాంక్ ఎక్స్పోజర్ కారణంగా NBFC సెక్టార్లో అధిక రిస్క్ స్ట్రెస్ సినారియో పర్యవేక్షణకు హామీ ఇస్తుంది. క్రెడిట్ మరియు డిపాజిట్ వృద్ధి. క్రెడిట్ వృద్ధి బలంగా ఉంది మరియు భారతీయ ఆర్థిక వ్యవస్థలో డిపాజిట్ వృద్ధి ఊపందుకుంది. EBCలు క్రెడిట్ వృద్ధికి గణనీయంగా దోహదపడతాయి, ముఖ్యంగా వ్యక్తిగత రుణాలు మరియు పరిశ్రమకు రుణాలు. మెరుగైన ఆస్తి నాణ్యతతో ఆందోళనలు మరియు అంటువ్యాధి ప్రమాదాలు. NBFC సెక్టార్లో రిస్క్లు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేయబడింది మరియు ఇంటర్ బ్యాంక్ ఎక్స్పోజర్ కారణంగా అంటువ్యాధి ప్రమాదాలు పెరగవచ్చు. రీటైల్ లోన్ కేటగిరీలలో ఇటీవలి రిస్క్ వెయిట్ సర్దుబాట్లు సెక్టోరల్ మరియు సబ్ సెక్టోరల్ స్థాయిలలో NBFC క్రెడిట్ వృద్ధిని ప్రభావితం చేయవచ్చు. మొత్తం సిస్టమ్ స్థిరత్వం. భారతీయ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉన్నప్పటికీ ప్రపంచ అనిశ్చితిని ఎదుర్కొంటుంది. ఏదైనా అనవసరమైన ప్రమాదాన్ని గుర్తించడానికి నిరంతర పర్యవేక్షణ అవసరం. సంభావ్య సవాళ్లను పరిష్కరించడానికి ఎక్స్పోజర్ల యొక్క వివేకవంతమైన నిర్వహణ మరియు ఆర్థిక బఫర్లను నిర్మించడం నొక్కి చెప్పబడింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (EBCలు) ముఖ్య లక్షణాలు మరియు పాత్ర. EBCల లక్షణాలు. లీగల్ ఫ్రేమ్వర్క్. EBCలు కంపెనీల చట్టం 1956 కింద నమోదు చేయబడిన సంస్థలు. ఆర్థిక కార్యకలాపాలు. వారు రుణాలు, అడ్వాన్సులు మరియు సెక్యూరిటీల కొనుగోలుతో సహా విభిన్న ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొంటారు. ప్రధాన వ్యాపారం నుండి మినహాయింపులు. స్కోప్. EBCలు ప్రధానంగా వ్యవసాయం, పారిశ్రామిక కార్యకలాపాలు, వ్యాపారం లేదా స్థిరాస్తుల కొనుగోలు, అమ్మకంలో పాల్గొన్న సంస్థలను మినహాయించాయి. నియంత్రణ పర్యవేక్షణ. ప్రైమరీ రెగ్యులేటర్. EBCలు ప్రధానంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) చే నియంత్రించబడతాయి మరియు నిర్వహించబడతాయి. అదనపు పర్యవేక్షణ. కొన్ని EBCలు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI)
మొదలైన ఇతర అధికారాల నియంత్రణ పరిధిలోకి రావచ్చు. కార్యాచరణ పరిమితులు, డిమాండ్ డిపాజిట్లు, ఎబ్క్లు డిమాండ్ డిపాజిట్లను అంగీకరించవు. చెల్లింపు మరియు సెటిల్మెంట్ సిస్టమ్. అవి చెల్లింపు మరియు సెటిల్మెంట్ సిస్టంలో భాగం కావు మరియు వాటిపై డ్రా చేసుకున్న చెక్కులను జారీ చేయలేరు. డిపాజిట్ ఇన్సూరెన్స్. ఎబ్క్ల డిపాజిటర్లకు డిపాజిట్ బీమా సౌకర్యం అందుబాటులో లేదు. ఆర్థిక చేరికకు సహకారం, బ్రిడ్జ్ గ్యాప్, సాంప్రదాయ బ్యాంకులు మరియు కస్టమర్ల మధ్య అంతరాన్ని తగ్గించడంలో ఎబ్క్లు కీలక పాత్ర పోషిస్తాయి. క్రెడిట్ యాక్సెస్. సాంప్రదాయ బ్యాంకులు పరిమిత పరిధిని కలిగి ఉన్న ప్రాంతాలలో వారి ఉనికి ముఖ్యమైనది. ఆర్థిక చేరిక మరియు క్రెడిట్ యాక్సెస్కు గణనీయంగా దోహదపడుతుంది. ఆర్థిక స్థిరత్వం మరియు అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డిసి) స్థాపన. ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడానికి యంత్రాంగాలను బలోపేతం చేయడం మరియు సంస్థాగతీకరించడం అనే లక్ష్యంతో ఎఫ్ఎస్డిసి 2010లో స్థాపించబడింది. నాయకత్వం. ఎఫ్ఎస్డిసి యొక్క ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆర్థిక మంత్రి. ఆదేశం. కౌన్సిల్ ఇంటర్ రెగ్యులేటరీ కోఆర్డినేషన్ను మెరుగుపరచడం మరియు భారతదేశంలో ఆర్థిక రంగం యొక్క మొత్తం స్థిరత్వం మరియు వృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక స్థిరత్వ నివేదిక 2023. ముఖ్యాంశాలు. జూన్ 2023 కొరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన 27వ ఆర్థిక స్థిరత్వ నివేదిక ప్రపంచ ఆర్థిక దృష్టాంతాన్ని వివరిస్తుంది మరియు ప్రబలంగా ఉన్న సవాళ్లు ఉన్నప్పటికీ భారతదేశం యొక్క స్థితిస్థాపకతను నొక్కి చెబుతుంది. గ్లోబల్ ఎకనామిక్ ల్యాండ్స్కేప్. సవాళ్లు. బ్యాంకింగ్ దుర్బలత్వం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు నిరంతర ద్రవ్యోల్బణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెరిగిన అనిశ్చితి. భారతీయ ఆర్థిక స్థితిస్థాపకత. బలాలు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు ఆర్థిక వ్యవస్థ దృఢమైన స్థూల ఆర్థిక మూలాధారాలు మరియు స్థిరమైన వృద్ధి ఊపందుకోవడం ద్వారా పుంజుకున్న స్థితిస్థాపకతను ప్రదర్శిస్తాయి. సానుకూల సూచికలు. కరెంట్ ఖాతా లోటు మూసివేత, పెరిగిన ఫారెక్స్ నిల్వలు, కొనసాగుతున్న ఆర్థిక ఏకీకరణ మరియు బలమైన ఆర్థిక వ్యవస్థ భారతదేశం యొక్క స్థిరమైన వృద్ధి పథానికి దోహదం చేస్తాయి. బ్యాంకింగ్ వ్యవస్థ బలం. చారిత్రక గరిష్టాలు. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు (అస్క్బ్లు) మార్చి 2023లో క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో (CRAR) లో 17.1% మరియు కామన్ ఈక్విటీ టైర్ 1 (CET1) నిష్పత్తిలో 13.9% వద్ద చారిత్రాత్మక గరిష్టాలను సాధించాయి. మెరుగైన ఆస్తి నాణ్యత. అస్క్బ్లు స్థూల నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (GNPA) నిష్పత్తిలో 3.9% వద్ద 10 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి మరియు మార్చి 2023లో నికర నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (NNPA) నిష్పత్తి 1%కి తగ్గింది. స్థూల ఒత్తిడి పరీక్షలు. మూలధన సమృద్ధి. తీవ్రమైన ఒత్తిడి పరిస్థితులలో కూడా అస్క్బ్లు కనీస మూలధన అవసరాలకు అనుగుణంగా ఉన్నాయని అంచనా వేయబడింది. సిస్టమ్ స్థాయి CRAR మార్చి 2024 అంచనాలు 16.1%, 14.7% మరియు 13.3% వద్ద బేస్లైన్, మీడియం మరియు తీవ్రమైన ఒత్తిడి దృశ్యాలు స్థితిస్థాపకతను ప్రదర్శిస్తాయి.